ఇప్పుడు మేము ఇంకో 4 కిలోమీటర్స్ ఉంది. నైట్ చాలా ట్రై చేసాం, బట్ మా వల్ల కాలేదు ట్రెక్ చేయడం. సో ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి టెంట్ నుంచి మూవ్ అవుతున్నాము. సో అప్రాక్సిమేట్లీ ఇంకో 1 అవర్ టైం పట్టొచ్చు. 1 అవర్లో టెంపుల్ రీచ్ అయ్యి దర్శనం చేసుకొని ఇమీడియట్లీ విత్ ఇన్ 2 అవర్స్లో మేము రిటర్న్ స్టార్ట్ అవ్వాలనుకుంటాము. సో విల్ స్టార్ట్ ద ట్రెక్. అప్రాక్సిమేట్లీ ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది టెంపుల్ రీచ్ అవ్వడానికి. గుర్రాల పైన వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది లాస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. స్వర్గానికి ద్వారాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ అట్ దిస్ మూమెంట్ ఇది మాత్రం నాకు స్వర్గ ద్వార్కి ఏ మాత్రం తక్కువ కనిపించలేదు. ద జర్నీ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ డెస్టినేషన్ అంటే ఇదే అనుకుంటా బహుశా. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ అది గోపురం. మీకు ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ లో చాలా ప్రైవేట్ టెంట్ స్టేస్ ఉంటాయి. టెంపుల్ దగ్గరలో ఉండాలనుకుంటే ఇక్కడ టెంట్స్ తీసుకోవచ్చు ఫర్ స్టే పర్పస్. దే విల్ చార్జ్ అరౌండ్ 500 to 1000 రూపీస్ పర్ పర్సన్ ఫర్ 1 డే. సెకండ్ ఆప్షన్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ సబ్ గ్రూప్ అయిన జిఎన్విఎం టెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. కంపేర్ టు ప్రైవేట్ టెంట్స్ ఇవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. కాకపోతే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అవైలబిలిటీ ఈజ్ అ ఛాలెంజ్ హియర్. సో హవెవర్ I will give the link in the description. You can check out the website for more information and the prices. కేదార్నాథ్ కి హెలికాప్టర్లో వచ్చే వాళ్ళకి సర్వీసెస్ ఇక్కడ వరకు ఉంటాయి అన్నమాట. ఇది టెంపుల్ కి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. బై ద వే ఈ హెలికాప్టర్ సర్వీసెస్ లో చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ అఫీషియల్ హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ బై ఐఆర్సిటిసి. So this is the original website. And link in the description listen. You can check it out. Prices will be around 12,000 for 2-way ticket. Only one-way helicopter లో వెళ్ళి రిటర్న్ నడుచుకుంటూ వస్తా అంటే కుదరదు. You are supposed to book 2-way. That's it. ఫైనలీ వీఆర్ ఇన్ క్యూ ఫర్ దర్శన్. బై ద వే మేము 1 month ముందే ఆన్లైన్ లో యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ కౌంటర్ లో వెరిఫై చేసి ఇలా మనకు దర్శన్ టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ మనకు లైన్ లో వెరిఫై చేస్తారు. బై ద వే కేదార్నాథ్ దర్శనానికి యాత్రా రిజిస్ట్రేషన్ అవసరమా లేదా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. సి రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా దర్శనం అనేది జరిగింది మేము వెళ్ళిన టైంకి. అది పక్కన పెడితే గవర్నమెంట్ ఒక ప్రాసెస్ పెట్టింది అంటే ఆ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. యాత్రా రిజిస్ట్రేషన్ వల్ల యూజ్ ఏంటంటే పర్ డే ఎంత మంది వచ్చారో అనేది తెలుస్తుంది. అండ్ ఏదైనా అన్ఫార్చునేట్ గా ఇక్కడ ఏమైనా జరిగినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ లో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్ అకార్డింగ్లీ. సో ప్లీజ్ ఫాలో ద బేసిక్ గైడ్ లైన్స్ అండ్ కమ్ విత్ యాత్రా రిజిస్ట్రేషన్ ఓన్లీ. ఇది ఆన్లైన్ లో చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ లో ఎలా చేయాలో తెలియదు అంటే హరిద్వార్ లో అండ్ సోన్ప్రయాగ్ అండ్ ఐ ఆల్సో థింక్ దేహరాదూన్ లో కూడా ఆఫ్లైన్ కౌంటర్స్ ఉన్నాయి యాత్రా రిజిస్ట్రేషన్ కోసం. యాత్రా రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్. మనం దర్శనానికి వెళ్తూ కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిస్టరీ తెలుసుకుందాం పదండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసి కౌరవుల పైన పాండవులు గెలిచిన సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఈ యుద్ధంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కావున ఆ పాప విముక్తి కోసం మీరు ఆ మహాశివుడిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆజ్ఞాపించాడు. దీంతో పాండవులు హిమాలయస్ వైపు బయలుదేరారు. వాళ్ళకి దర్శన భాగ్యం ఇవ్వడం ఇష్టం లేని ఆ మహాశివుడు ఎద్దు రూపంలో కేదార్నాథ్ ధామ్ సమీపంలో సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఎద్దు రూపంలో ఉన్నది శివుడే అని గ్రహించి ఆ ఎద్దుని వెంబడించాడు భీముడు. అది గ్రహించిన శివుడు భూమిలోనికి అదృశ్యం అయ్యేలోపు భీముడు వెంబడించి ఎద్దు తోకని పట్టుకున్నాడు. అప్పటికి ఎద్దు రూపంలో ఉన్న మహాశివుడు 80% భూమిలోనికి వెళ్లిపోయాడు. కాకపోతే ఎద్దు మీద ఉన్న పార్ట్ మాత్రం అలానే పైకి ఉండిపోయింది. దీంతో ఆ మహాశివుడు ఇక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా కొలువు తీరమని చెప్పి ప్రార్థించాడు భీముడు. అందుకే మనకు కేదార్నాథ్ గర్భగుడిలో లింగం ట్రయాంగిల్ షేప్ లో ఎద్దు అప్పర్ స్పైన్ పార్ట్ అయిన హంప్ షేప్ లో ఉంటుంది. ఆలయ నిర్మాణ శైలి విషయానికి వస్తే దీన్ని పాండవులు కట్టించారని చెప్పి అంటారు. కాకపోతే ఆ తర్వాత దీన్ని శంకరాచార్యులు పునర్నిర్మించారని కూడా అంటారు. ఏదేమైనా ఈ ఆలయ కన్స్ట్రక్షన్ మాత్రం ఒక మార్వెలస్ సూపర్ సాలిడ్ అని చెప్పి చెప్పొచ్చు. సో కమింగ్ టు దర్శన్, గర్భాలయంలోనికి వెళ్ళగానే లోపల ఆల్ ద సైడ్స్ వాల్స్ కి పెద్ద సైజులో పాండవుల విగ్రహాలు అండ్ ఇంకా దేవీ దేవతా మూర్తులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది. అదేంటంటే మా 8 మెంబర్స్ దర్శనం జరిగి బయటికి వస్తున్నాం. అంతలో నన్ను ఒక కానిస్టేబుల్ ఆపి నా ఫేస్ చూసి నువ్వు మళ్ళీ వెళ్ళు దర్శనానికి అని చెప్పి మళ్ళీ లైన్ లో జాయిన్ చేశాడు. ఐ వాస్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ అండ్ ఫెల్ట్
లక్కీ టు హ్యావ్ దర్శన్ 2 టైమ్స్. ఇట్స్ మహాదేవ్ గ్రేస్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. భీమశిల. దేవుడు ఉన్నాడు అనే దానికి ఇంకో లైవ్ ఎగ్జాంపుల్ ఈ భీమశిల. 2013లో కేదార్నాథ్‌లో ఫ్లడ్స్ వల్ల అయిన ఒక డిజాస్టర్ నుండి కేదార్నాథ్ టెంపుల్‌ని చెక్కు చెదరకుండా ఈ భీమశిల కాపాడింది. పీపుల్ మైట్ థింక్ అదేదో నేచురల్‌గా జరిగిపోయింది. నో వే. సాక్షాత్తు భీముడు ఇచ్చిన మాట ఇది. కేదార్నాథ్ ధామ్‌ని నేను కాపాడుతానని చెప్పి ఆ భీముడు అన్నాడు. ఆ మాట ప్రకారం దాన్ని రుజువు చేసి చూయించాడు భీముడు. ఎక్కడో ఫ్లడ్స్‌లో ఇంత పెద్ద స్టోన్ ఎక్కడి నుండొస్తుంది? ఒకవేళ వచ్చినా ఎగ్జాక్ట్‌లీ టెంపుల్‌ని ప్రొటెక్ట్ చేసే సైజ్‌లో ఎలా ఉంటుంది? పోనీ అది కూడా వదిలేస్తే ఎగ్జాక్ట్‌లీ టెంపుల్ వెనకే వచ్చి ఎలా ఆగింది? సో, దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ శిల. ఇట్స్ ఎ భీమశిల. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అండ్ దేవుడు అవసరం ఉన్నప్పుడు ఈ రూపంలో వస్తాడు అని నిదర్శనమే ఈ భీమశిల. సో, మీరు కేదార్‌నాథ్ దర్శనానికొచ్చినప్పుడు ఖచ్చితంగా భీమశిలని తాకండి, స్పర్శించండి అండ్ ఫీల్ ద వైబ్రేషన్స్ అండ్ ఫీల్ ద ఎనర్జీ ఆఫ్ భీమశిల. ఇలానే మీరు టెంపుల్ వెనక నుండి ఈ వేలో నడుచుకుంటూ వెళ్తే మీకు ఆది శంకరాచార్యుల వారి సమాధి గూడా కనిపిస్తుంది. ఇది రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసి డెవలప్ చేశారు. సో, మీరు ఈ ప్లేస్ గూడా చూడొచ్చు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మాకు దర్శనం అయ్యేసరికి ఆల్‌మోస్ట్ ఒక 10 అవర్స్ పట్టింది. మేము అప్రాక్సిమేట్‌లీ మార్నింగ్ ఒక 9:00కి లైన్‌లో నిల్చున్నామంటే, దర్శనమై బయటికొచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఒక 5:30, 6 అయింది. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో అండ్ hey, hold on. Plug in your earphones and let's dive into this.